ప్రాక్టీస్ చేయడానికి మన హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉండాలంటే సో 2 హ్యాండ్స్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సో 1 ఇలా క్లాప్ చేయాలి, రివర్స్లో క్లాప్ చేయాలి. మళ్ళీ 2 ఇలా 2 హ్యాండ్స్ ఇలా పైకి టర్న్ చేసి ఈ 2 ఫింగర్స్ టచ్ చేయాలన్నమాట. ఇది 2. ఓకే, 1 ఇలా క్లాపింగ్ రావాలి, 2 ఇలా 2 ఫింగర్స్ టచ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే ఈ హ్యాండ్లో స్టిక్ తీసుకొని మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొచ్చి మనం ఈ ఫింగర్ ఈ తమ్ములో మాత్రమే మనం స్టిక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు స్టిక్ అనేది నా లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాను, రైట్ హ్యాండ్ అనేది నా లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి ఈ టైప్లో పట్టుకున్నమాట. సో 1 ఇలా స్టిక్ ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది సో మనకి ఇలా పైకి లేపాలి, లేపి ఇలా రైట్ సైడ్ వచ్చి పట్టుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత ఈ తమ్ము నుంచి ఈ తమ్ములోకి స్టిక్ అనేది ఇలా పట్టుకోవాలి ఈ టైప్లో. సో ఇది 2. 3 ఏం చేయాలంటే ఈ రైట్ హ్యాండ్ వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ స్టిక్ ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కింద నుంచి ఇలా మళ్ళీ పైకి లేపి ఇలా రైట్ సైడ్ తీసుకురావాలి. ఓకే, 1 ఇలా పట్టుకోవాలి, 2 ఒక సర్కిల్ చేయాలి, 3 ఈ తమ్ము నుంచి తమ్ముకు మారిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా మళ్ళీ సేమ్ ఒక సర్కిల్ చేయాలి. ఓకే, 1 2 3. ఓకే, దీని స్పీడ్ ఎలా చేయాలంటే ఇలా స్లోగా కొంచెం స్పీడ్ ఇలా ఆపకుండా మెల్లగా ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో గ్రాడ్యువల్గా స్పీడ్ అనేది ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా. సో మనం ఈ స్పిన్నింగ్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఈ హ్యాండ్కి మధ్య గ్యాప్ అనేది ఇలా ఉండకూడదు ఎప్పుడు. సో 2 ఇలా స్టిక్ అయి ఉండాలి. గ్యాప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో స్టిక్ మార్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గ్యాప్ అనేది పెరిగిపోతుంది, ఇది ఎడ్జ్ కూడా చేస్తుంది మనకి ప్రాపర్గా రాదు. సో మనం ప్రాపర్ కావాలంటే 2 హ్యాండ్స్ స్టిక్ అయి ఉండాలి, ఓన్లీ ఈ హ్యాండ్స్ మాత్రం టర్న్ అవ్వమాట, రిస్ట్ మాత్రం 2 హ్యాండ్స్ స్టిక్ అయ్యే ఉండాలి. సో మనకి ఈ ఫ్రంట్ అనేది ఈ టైప్లో సర్కిల్ చేయడం మనకి స్పీడ్గా వచ్చిన తర్వాత సేమ్ ఇదే మూమెంట్ అనేది మనం ఈ పైన చేయాలన్నమాట. సేమ్ అలాగే సో లెఫ్ట్ హ్యాండ్ స్టిక్ ఇలా పట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి నా రైట్ హ్యాండ్లో మార్చుకొని టర్న్ చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తాం. సో ఈ టైప్లో ఈ పైన స్పిన్నింగ్ అనేది మనకి బాగా వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి స్టిక్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇలా సర్కిల్ పైన ఇలా వేస్తూ ఇలా బెండ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇలా బ్యాక్ ఇలా టర్న్ చేసి తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఇది ఇలా సర్కిల్ చేయాలి. ఓకే, 1 2 3. ఓకే, ఈ స్పిన్నింగ్ అనేది మనం ఒక 3 స్టెప్స్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇలా పైకి పెట్టి ఇలా టర్న్ చేయడం ఒకటి. సో ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ ఈ తమ్ వైపు ఉన్న ఈ స్టిక్కి మనం ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది కదా, సో దీన్ని ఇలా లోపలికి తిప్పి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా పట్టుకోవాలి దీన్ని. సో ఈ పొజిషన్లో పట్టుకున్న తర్వాత ఈ స్టిక్ అనేది ఇలా ఓపెన్ చేస్తూ ఇలా హెడ్ పై నుంచి ఇలా ఫ్రంట్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి సో మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తుంది అన్నమాట ఇలా. ఓకే, అంటే పొజిషన్ రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఈ స్టిక్ అనేది సో ఇలా ఫ్రంట్ ఒక సర్కిల్ వేసి మళ్ళీ ఇలా హెడ్ పై నుంచి అలా సర్కిల్ వస్తుంది అన్నమాట ఆ టైప్లో. ఓకే, 2 సర్కిల్ వస్తుంది ఈ స్టిక్ అనేది. ఒకటి ఇలా హెడ్ పైన వస్తుంది, ఇంకొకటి మనం బెండ్ అయిన తర్వాత మన బ్యాక్ ఇంకో సర్కిల్ తిరుగుతుంది మాట. ఇది ఇలాంటి ఇలా రివర్స్ పొజిషన్. సో ఆ టైప్లో 2 సైకిల్ వస్తుంది. థర్డ్ స్టెప్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఇలా 1 ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా 2 ఇలా సర్కిల్లో వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న స్టిక్ మనం ఫోకస్ చేయాలి. సో రైట్ హ్యాండ్ స్టిక్ పట్టుకొని ఈ స్టిక్ అనేది సో ఇలా బయటకు వచ్చి ఇలా తలపైన ఒక రౌండ్ వేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట ఇలా. ఓకే, ఇలా ఉన్న స్టిక్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా బయటకు వచ్చి హెడ్ పై నుంచి ఇలా ఒక సర్కిల్ వస్తుంది. ఓకే, అది స్పీడ్ ఎలా వస్తుందంటే స్పీడ్ ఎలా వస్తుంది మరి సో ఆ టైప్లో స్పీడ్లో వస్తుంది. ఓకే, పొజిషన్ సర్కిల్. సో మళ్ళీ స్టిక్ లెఫ్ట్ హ్యాండ్లో వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 3 కలిపి ఎలా ప్రాక్టీస్ చూద్దాం. 1 సర్కిల్, సో 2 బెండ్, 3 స్పిన్నింగ్.
1 2 3. ఓకే. సో ఇప్పుడు మనం ఈ స్పిన్నింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, సో ఇలా తల పైకి లేపినప్పుడు స్పిన్నింగ్ చేసినప్పుడు హ్యాండ్స్ అనేవి పైకి ఉండాలి ఫుల్గా. సో మనం తక్కువ హైట్లో పెట్టి మనం ఇలా స్పిన్ చేసామంటే సేమ్ మళ్ళీ మనకి ఇలా హెడ్ తగులుతుంది. సో అందుకనే ఇలా పైకి పెట్టే ప్రాక్టీస్ చేయాలి స్పిన్నింగ్. సో ఇది ఫస్ట్ది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సెకండ్ స్టెప్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా బెండ్ అవ్వాలి. సో ఎందుకు బెండ్ అవ్వాలంటే ఒక సర్కిల్ మనకి ఇక్కడ చేసిన సెకండ్ సర్కిల్ మనకి తల పైన దిగుతుంది. సో తల పైన దిగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన సెకండ్ స్టెప్ చేసినప్పుడు ఫ్రంట్కి బెండ్ అవ్వాలి. ఓకే. 1 తల హ్యాండ్స్ పైకి ఉండాలి. సో సెకండ్ స్టెప్ చేసినప్పుడు ఇలా బెండ్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ 3 చేసినప్పుడు ఈ స్టిక్ ఇలా పట్టుకున్న తర్వాత ఇది ఇలా దూరం నుంచి ఇలా పైకి లేపి తీసుకురావాలి. ఓకే. అంటే ఇలా హ్యాండ్ ఇలా బయట నుంచి ఈ డైలీ స్పిన్నింగ్ చేయాలి. ఇది కూడా మనకి హెడ్కి పైకి లిఫ్ట్ చేయాలి, లేదంటే మనకి తక్కువ హెడ్లో పెట్టాలంటే వచ్చి మళ్ళీ యాస్టీస్ మళ్ళీ ఇలా ఫేస్ తగులుతుంది. సో అందుకని 3 ఏంటంటే 1లోనే హ్యాండ్స్ పైకి లేపాలి. సో 2 చేసినప్పుడు బెండ్ అవ్వాలి. సో 3 చేసినప్పుడు హ్యాండ్ పైకి లేపగా టర్న్ చేయాలి. సో ఈ 3 జాగ్రత్తలు అనేది ఈ స్పిన్నింగ్ తీసుకోవాలన్నమాట దీనికి.